ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని 19, 20, 21వ వార్డులో విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు కార్యకర్తలతో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకొని కేకును కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అనంతరం ఇంటింటి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివరిస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థించిన తెలుగుదేశం పార్టీ అమ్మినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమంటూ తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి సురేంద్రబాబు అయిన నేను నాకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తక్షణమే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 114 చెరువులకు నీళ్లు అందిస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటూ ప్రతి ఒక్కరికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ఓటును అభ్యర్థించిన తెలుగుదేశం పార్టీ అమ్మినేని సురేంద్రబాబు. ఇల్లు వస్తే ఇందులో మీరు దేవస్థానం ఫ్రీగా ఇచ్చేసింది, అంత దానికన్నా చేసింది. ఎక్కువ మాట చాలా బాగుంది చెప్పండి బాగా చదువుకోవాలా ఇస్తామా బాగా చదువు చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు ఆయన పుట్టినరోజు మేమందరూ కూడా జరుపుకొని ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. 18, 19 వార్డులో తిరుగుతున్నాం. ప్రజలు అపూర్వమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా బయటకు మేము ఓట్లు వేస్తాం, మెజార్టీ ఇస్తాం అని తెలియజేస్తున్నాము. అలాగే 19వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అది డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ఆ డ్రైనేజ్లో మంచినీళ్ళు కూడా డ్రైన్ వాటర్లో కలిసి వస్తున్నాయి. అది ఎంతైనా కానీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలియజేశాము. రాబోయే 1 సంవత్సరంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థని ఒక రూపకల్పన చేసి స్టార్ట్ చేస్తాం. కళ్యాణ పట్టణం అంతా కూడా ఎందుకంటే వాళ్ళ దుర్వాసనతో పిల్లల్ని వాళ్ళు ఉంటున్నారు అక్కడ. అది ఎంతైనా చేయాల్సిన అత్యవసరమైన పనిగా ఉంటుంది. అలాంటి డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ లైన్ కూడా దాంతో పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ డ్రైనేజ్ కానీ తీసుకొస్తామో ప్రజలు కూడా సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఉండాలని భావిస్తున్నాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. మున్సిపల్ కాంప్లెక్స్ కూడా మీకు ఇంతకుముందు తెలియజేశాను. మున్సిపల్ కాంప్లెక్స్ కూడా ఒక కాంప్లెక్స్ కట్టి ఎవరైతే అక్కడ కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడానికి మిగిలిన ఏదైతే ఉంటాయో దాంట్లో మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే షాపులు కూడా కట్టి దాంట్లో కాంప్లెక్స్ కట్టి మున్సిపల్ ఆఫీస్ కూడా దాంట్లో ఫ్లోర్గా కట్టి ఇతర ఆఫీసులు కూడా కట్టి మొత్తం ఒక పట్టణానికి ఒక అందంగా కాంప్లెక్స్ ఉండేటట్టు ఎందుకంటే టీచర్ స్కూల్లో మెయిన్ సెంటర్లో బాగా